ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని सीजेपी डिमांड। जो अपने भविष्य के लिए प्रोटेस्ट कर रहे थे, अपने फ्यूचर के लिए प्रोटेस्ट कर रहे थे, उनको कोई मजा नहीं आ रहा था। लाठियां खाई है। यू टर्न తీసుకుంటే మళ్ళీ ఉద్యమిస్తామని విద్యార్థుల హెచ్చరిక। నిరసనకారుల్లో క్రిమినల్ రికార్డులు ఉన్నాయంటున్న పోలీసులు। నీట్ లీక్ కేసులో కోర్టుకు చార్జ్ షీట్ దాఖలు చేసిన సిబిఐ। The number of injuries that happened were completely and solely కేసుల విత్డ్రాపై రాతపూర్వక హామీ కోసం सीजेपी పట్టు। इतना सारा खून बहाकर भी सरकार का मन नहीं भरा है और वो बच्चों को ऐसे ही परेशान करती रही तो हम फिर से सड़क पर उतरेंगे और जल्दी उतरेंगे। నమస్తే, నేను మీ వెంకటేష్। వెల్కమ్ టు క్యూ న్యూస్। నీట్ పేపర్ లీక్ గొడవ దేశవ్యాప్తంగా ఇంకా సద్దు మనగనే లేదు। ఈ విషయం మళ్ళోసారి సీరియస్ మలుపు తిరిగింది। కేసులు ఎత్తివేస్తామని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది। గడువులోగా రాతపూర్వక ఒప్పందం ఇవ్వకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన బాట పడతామని सीजेपी నాయకులు హెచ్చరించిండ్రు। ఇంకో దిక్కు నిరసనకారుల్లో నేర చరిత్ర ఉన్నోళ్లపై ఎఫ్ఐఆర్ మినహాయింపులు ఉండకూడదని దేశంలో పెద్ద కోర్టు ఆదేశాలు జారీ చేసింది। గడువులోగా రాతపూర్వక ఒప్పందం ఇవ్వకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన బాట పడతామని सीजेपी నాయకులు హెచ్చరించారు। ఇంకో దిక్కు నిరసనకారుల్లో నేర చరిత్ర ఉన్నోళ్లపై ఎఫ్ఐఆర్ మినహాయింపులు ఉండకూడదని దేశంలో పెద్ద కోర్టు ఆదేశాలు జారీ చేసింది। ఢిల్లీలో ఏం జరుగుతుందో, ఈ కేసు మళ్ళోసారి ఏం మలుపు తిరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం। లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో లింక్ ఉన్న నీట్ వ్యవహారంలో सीजेपी మళ్ళోసారి పోరాటానికి సిద్ధమైతుందా అని అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు। కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, నిరసనల విరమణతో శాంతించినట్టు కనిపించిన పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేటట్టు కనిపిస్తుంది। జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల మీద పోలీస్ చర్యలు ఉండవని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం మాట తప్పుతోందని सीजेपी లీడర్లు ఆరోపిస్తాండ్రు। బీహార్, బెంగాల్, ఢిల్లీ లాంటి చోట్ల విద్యార్థులను పోలీసులు వేధిస్తున్నారని सीजेपी జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా తెలిపిండు। తమతో జరిపిన చర్చల ప్రకారం నమోదైన ఎఫ్ఐఆర్లన్నింటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేసిండు। మంగళవారంలోగా ప్రభుత్వం రాతపూర్వక ఒప్పందం ఇవ్వకపోతే పరిస్థితి మళ్ళా మొదటికొస్తుందని హెచ్చరించిండు రాంకా। అరెస్ట్ అయిన వారిని విడుదల చేయకపోతే మళ్ళీ ఢిల్లీ రోడ్ల మీదకు వస్తామన్నారు सीजेपी నేతలు। सीजेपी చేస్తున్న ఆరోపణలను పక్కన పెడితే ఢిల్లీ పోలీసులు మరో కొత్త కోణాన్ని బయటకు తీసిండ్రు। జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆందోళన మీద దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నిరసనకారుల ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా కీలక విషయాలు కనుక్కున్నారు। నిరసనలో పాల్గొన్న వారిలా 2873 మందికి క్రిమినల్ రికార్డులు ఉన్నట్టు తేలిందని చెప్పుకొచ్చిర్రు। వీళ్ళల్లా హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, లైంగిక వేధింపుల కేసులున్నోళ్ళు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు। కావాలనే కొందరు భద్రతా బలగాల మీద దాడులు చేశారని, వాటికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా సేకరించామని చెప్పిర్రు। ఇసొంటి నేర చరిత్ర ఉన్నోళ్లతో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు। వారు చేసిన తప్పులకు విద్యార్థులకు నష్టం జరుగుతుందని అన్నారు। మరో దిక్కు నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకు కేసు విషయంలో సిబిఐ స్పీడ్ పెంచింది। ఈ కుంభకోణానికి బాధ్యులైన వారికి తొందరగా శిక్ష పడేలా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది। 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 భౌతిక సాక్ష్యాలను కోర్టుకు సమర్పించినట్లు సిబిఐ ప్రతినిధి తెలిపిండు। ఈ కేసులో ఇప్పటికే 13 మంది నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని చెప్పుకొచ్చిండు। మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష లీక్ అవడంతో దాన్ని రద్దు చేసి జూన్ 21వ తేదీన తిరిగి నిర్వహించడం జరిగింది। ఇప్పుడు ఆ ఛార్జ్షీట్ను కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉండడంతో చట్టపరమైన చర్యలు వేగవంతం కానున్నాయి। పార్లమెంటు సమావేశాల్లో కొత్తగా ప్రవేశపెట్టనున్న యాంటీ పేపర్ లీక్ బిల్లుపై సుదీర్ఘ చర్చ కూడా జరిగింది। ఇవాళ బిల్లును ఓటింగ్ కోసం ప్రవేశపెట్టనున్నారు। తమ ఉద్యమంపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరాల్సిందేనని सीजेपी ప్రతినిధులు పట్టుతో ఉన్నారు। తమతో కలిసి పోరాడిన ఏ ఒక్క నిరసనకారుణ్ణి
ఒంటరిని చేయబోమని స్పష్టం చేసిండ్రు. బీహార్, అస్సాం ప్రభుత్వాలు ఇప్పటికే నిరసనకారుల మీద ఉన్న కేసులను వెనుకకు తీసుకున్నారని సిజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ గుర్తు చేసిండు. బందీలుగా ఉన్న విద్యార్థులను విడుదల చేసేటందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని, అన్ని రాష్ట్రాల్లోని ఈ కేసులు ఎత్తివేయాల్సిందేనని డిమాండ్ చేసిండు. ప్రభుత్వం ఇచ్చిన హామీల నుంచి యూటర్న్ తీసుకుంటే సుప్రీంకోర్టు చెప్పినా వినేది లేదని తీవ్ర స్థాయిలో హెచ్చరించిండు సౌరవ్ దాస్. డిమాండ్లు నెరవేర్చకపోతే గతంలో కంటే భారీ స్థాయిలో ఉద్యమం జరుగుతుందని సిజేపీ నేతలు స్పష్టం చేస్తుండడంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనని జనం ఆసక్తిగా చూస్తున్నారు. చూశారు కదా, విద్యార్థులు చేసిన నిరసనకు దానికి ప్రభుత్వం కట్టిన కేసుల మీద ఎలాంటి అల్టిమేటం సిజేపీ నాయకులు ఇస్తున్నారో. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి